గురుగారు, నందికి సంబంధించి మనం ఎలా దాన్ని ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఎందుకు శివునికి అంత ప్రీతి నంది అంటే అనేది గత వీడియోలో తెలుసుకున్నాం. ఇక నందిని పూజ ఏ విధంగా చేసుకోవాలి? అసలు నందిని మాత్రమే చేయాలంటారా? ఈశ్వరునితో కలిపి నందిని పూజించాలంటారా? నందికి ఏమైనా సెపరేట్‌గా పూజా విధానం ఏదైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు నంది గోవు ఒకటే. హ్మ్. హ్మ్. గోవుని గోమాత అంటాం. గోమాతకి గోవు విశ్వస్య మాతర, ప్రపంచానికే తల్లి. హ్మ్. హ్మ్. అలాంటిదే నంది. హ్మ్. అంచేత శివుడికి శివుడు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తాడో నందికి, అలాగే పార్వతీదేవి కూడా అంత ప్రాధాన్యత ఇస్తుంది. హుహు. ఇద్దరి మధ్యనే అలాంటి సంబంధం. అంచేత ఈ నందిని మనం పూజించడం అంటే గోవుని పూజించడం అవుతుంది. హ్మ్. గో పూజ, గో హ్మ్. ప్రదక్షిణ, హ్మ్. ఇవన్నీ మనం చెయ్యవలసినవి చేస్తాం. హ్మ్. గో ధూళి, అది నడిచిన ధూళిని తీసుకుని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. హుహు. ఆ ధూళిలో కూడా అంత మహత్యం ఉంది. హ్మ్. గో హ్మ్. ధూళికా లగ్నం అని సాయంకాలం గోవులు ఇంటికి వెళ్ళే టైంలో రేగుతుంది రోడ్డు మీద మట్టి. హ్మ్. ఆ మట్టి మనం వాసన చూస్తే చాలా, ఆ మట్టి మన మీద పడితే చాలా పుణ్యం. అంతటి గోవుకి ప్రాధాన్యత ఉంది కాబట్టి హ్మ్. ఆ గో పూజా విధానం, దగ్గర స్తోత్రం, హ్మ్. అవన్నీ ఉన్నాయి. ఆ విధంగా గోవుని పూజ చేస్తాం. అదే విధంగా నందిని కూడా పూజ చేయడం. మరి నందికి హ్మ్. సెపరేట్‌గా పూజ అంటూ ఉండదు. హ్మ్. హ్మ్. అది శివుడు, నంది ఆలయంలో వాళ్ళిద్దరిని చూసినప్పుడు వాళ్ళిద్దరిని పూజించడమే మనం హ్మ్. తీసుకోవాలి. ఇలాగా ఒక నంది ఇంకా ఏ విధంగా మనకి కనిపిస్తుంది, హ్మ్. ఏ విధంగా మనం దాన్ని చూడొచ్చు అనే ఆరాధించాలి. దానికి హ్మ్. హ్మ్. ఆలోచించాలి. హ్మ్. ఒకప్పుడు ఆహ్, నంది అంటే నంది యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలంటే, నందికి మనం అక్కడ చెవులో ఏదో చెప్తూ ఉంటాం. అవును. గుడికెళ్ళినప్పుడు హ్మ్. చెవిలో హ్మ్. చెబుతాం. ఏమిటది? కోరికలు. కోరికలేమిటి? కోరికల లిస్ట్ పెడతాం అక్కడ. కోరికలు నందికెందుకు చెప్పాలి హ్మ్. హ్మ్. అనేది ఉంది. అంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ ఉంటుంది గదా! ఆయనకి శివునితో అని. ఆ! అక్కడ చెప్తే ఈశ్వరునికి చెప్పినట్టుగా భావించడం. రికమెండేషన్. హ్మ్. చేత ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు హ్మ్. బ్రహ్మ, విష్ణు, పార్వతి, ఏ దేవతలైనా సరే శివుడికి డైరెక్ట్‌గా వెళ్లి చెప్పే భయం హ్మ్. హ్మ్. చెప్పలేరెవరు. హ్మ్. ఆయనతో ఎదురుపడి ఇలా ఉందండి, ఇలా జరుగుతుంది, మీరు కాపాడాలని ఆయన అనలేరు. కానీ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చెప్పడానికి భయపడతారు. హ్మ్. అలాంటిది ఒక్క నందికే ప్రాముఖ్యత. నంది చెప్తే వింటాడు ఆయన. హ్మ్. అంచేత వీళ్ళందరూ కలిసి, ఈ దేవతలందరూ కలిసి నందిని మొక్కుకుంటారు. బాబు చెప్పు నాయన శివుడితో. అంటే నంది ఎళ్ళి ఆయనతో చెప్తే, ఆహా! అదా! యాక్షన్ తీసుకుంటానన్నట్టుగా శివుడు యాక్సెప్ట్ చేస్తాడు. హ్మ్. అంచేత మనం మన కోరికలన్నిటిని కూడా నంది చెవిలో చెబితే, ఆ శివుడికి రికమెండ్ చేస్తే, ఆ కోరికలు ఫలించే విధంగా మనకి మన కోరికలు నెరవేరుతాయి. హ్మ్. అది కూడా ఎలాగంటే, మనం ఎప్పుడైతే చెవిలో చెప్పామో ఆ రోజు రాత్రే మన కల్లోకొస్తాడు. హ్మ్. కల్లోకొచ్చి ఫలానా విధంగా నువ్వు చేసుకో. నువ్వు ఊరికే చెప్పినంత మాత్రాన కాదు. ఫలానా విధంగా నువ్వు ప్రవర్తించు. హ్మ్. ఇది మంచి జరుగుతుంది నీకు. ఈ హ్మ్. టైంలో ఇలా చేయాలి, ఆ టైంలో ఏదో సూచనలు ఇచ్చేస్తాడు. ఆ సూచనల ప్రకారం మనం కరెక్ట్‌గా నడుచుకుంటే హ్మ్. ఆ కోరికలు నెరవేరుతాయి. ఓకే. సో, ఈ రికమెండేషన్ లెటర్ కోసం నంది దగ్గరికెళ్ళాలి. ఓకే. హ్మ్. ఈ రికమెండేషన్ లెటర్ రాకపోతే ఇంకెవ్వరు కూడా ఆయనకి చెప్పలేరండి. ధైర్యం హ్మ్. హ్మ్. లేదెవరికీ. హ్మ్. శివుడంటే త్రినేత్రుడు గదా! ఓకే. ఆయన ఆయన దగ్గర నిలబడే శక్తి ఎవరికీ శక్తి లేదు. లేదు. అంచేత హ్మ్. హ్మ్. గుడిలో శివలింగానికి ఎదురుగుండా నిలబడకూడదు. ఈ పక్కలనే నిలబడాలి పక్కన మనం. నిలబడాలి. బ్యారికేడ్స్ అయితే కూడా కట్టేస్తారు. గురువుగారు ఒక మాట అంటారు కదా! హ్మ్. బోలా శంకరుడని హ్మ్. ఏదైనా ఇచ్చేస్తాడు. హ్మ్. ఇట్టే వరాలు ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈశ్వరుడే అని. మామూలుగా మనకందరికీ తెలుసని అవును. మాట్లాడుకుంటారు. అవును. ఈ బోలాతనం అనేది కూడా మనకి నంది ద్వారానే వచ్చిందా? ఈయన యాహ్! రికమెండ్ చేయటం వల్లనే వచ్చిందంటారా? రైట్. చెప్పండి. ఏదంటే భోళాశంకరుడంటే, అయ్యా! నేను ఈ కష్టంలో ఉన్నాను అని మనం ధ్యానం చేయడం. హ్మ్. ధ్యానం చేయడం అది మామూలు పని కాదది.
ఊరికి వెళ్ళి నమస్కారం చేసి నా కోరిక ఇస్తే చెప్పి నెరవేరుస్తాడు అనేది కళ. కానీ భోళాశంకరుడు కాబట్టి మనకి ఆయనకి ఇష్టమైన పనులన్నీ చేసి, ఆయనకి ఇష్టమైన పూజలు చేసి, ఆయన చెప్పిన ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మీరు రక్షించండి ముందర. దేవుణ్ణి అడగడం కాదు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ చెప్పిన మంచి అబద్ధం ఆడకుండా, అసత్యం ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఇలాంటి నీతులన్నీ పాటిస్తూ ధర్మాన్ని కనుక మీరు రక్షించి తర్వాత నాయన నా కోరిక నువ్వు తీర్చాలి అని కాళ్ళ మీద పెడితే ఆయన చేస్తాడు తప్పకుండా. అసలు ధర్మాన్ని వదిలేసి ఏదో దండం పెట్టి ఆయనే చేసుకుంటాడు అని అనుకుంటే మాత్రం జరగదు. అది భోళాశంకరుడు అంటే పొగిడినంత మాత్రాన అయ్యా అయ్యా నాకు ఇలా చెయ్యని మాత్రాన చేస్తాడు అనేదే తప్ప, మనం ధర్మం దారి తప్పితే ఎవరు ఏమీ చేయలేరు. ఏ దేవుడు ఏ దేవత చేయలేరు. ప్రపంచంలో మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు, ఎవరు ఉండరు. ధర్మాన్ని కాపాడాలి ముందర. అది సనాతన ధర్మం. అంచేత ధర్మాన్ని వదిలేసి అంటే నేల విడిచి సాగు చేయడం అంటే, అలా గాలిలో మనం ఏదో దీపం పెట్టి నీదే మహత్తని అంటే జరగదు. మన ధర్మాన్ని పాటించడం అనేది మన మానవుడికి భగవంతుడు ఇచ్చిన వరం. ఆ ధర్మాన్ని పాటిస్తే ఏ విధమైన కోరికలైనా ఎవరైనా తీరుస్తారు. అలాగే శివుడు కూడా. అలాగే నందికి రికమెండ్ చేయాలన్నా కూడా నీకు అర్హత ఉంటేనే నంది రికమెండ్ చేస్తుంది, అంతేకాని ప్రతి వాడు చెవిలో చెప్పాడు కదా చేసేది. అర్హత చూస్తా, నీ అర్హత ఏంటి, ధర్మాన్ని పాటిస్తున్నావా, మంచివాడా అనేది తెలుసుకుని నంది కూడా రికమెండ్ చేస్తుంది. కానీ ప్రతి వాళ్ళని రికమెండ్ చేస్తే ఈ నంది విలువే ఉంటుంది. అదేనమాట. ఓకే. సో నందికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, శివునికి ఏ విధంగా రికమెండ్ చేస్తుంది, మన కోరికల్ని ఏ విధంగా తీరుస్తుంది, విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇక ఒకవేళ నందిని దూషిస్తే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.